యుద్ధం చేయలేను, ఓడిపోతాను అని చెప్పడమే ఈ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ మీటింగ్ యొక్క సారాంశం. మనకు అంత ప్రమాదం లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. రైట్. ఇప్పటికే ప్రపంచ దేశాలు రంగంలోకి దిగాయి. అంటే ఇట్స్ నాట్ అవర్ అంటే మా బిజినెస్ కాదు, మా సంబంధం లేదు, నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అని చెప్పి అమెరికా కమెంట్ చేసినప్పటికీ కూడా ట్రంప్ చాలా నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. అలాగే యూకే, సౌదీ అరేబియా, చైనా, రష్యా, ఇజ్రాయెల్ ఇలాంటి దేశాలన్నీ కూడా చూస్తూ ఉన్నాయి ఏం జరగబోతోంది ఏంటి అని చెప్పేసి. సో అవి రంగంలోకి దిగినట్టుగా మనకున్న సమాచారం. సో అవి ఏం చేసే అవకాశం ఉంది? పాకిస్తాన్ మీద ఈ దేశాలు, నేను ఇప్పటివరకు చెప్పిన దేశాలు ప్రెజర్ పెడితే పాకిస్తాన్ వారి మాట వింటుందా? ఏం జరుగుతుంది? ఒకటేనండి, రాత్రి 2 రోజుల నుంచి ఒక జేడీ వ్యాన్స్ పాకిస్తాన్ అమెరికా ఉపాధ్యక్షుడు చెప్పింది ఒక సందర్భం. అది వదిలేయండి, ఆ జేడీ వ్యాన్స్ కాదు, కానీ ట్రంప్ గారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చాలా సీరియస్ వార్నింగ్ పాకిస్తాన్కి ఇచ్చినట్టు మనకి రిపోర్ట్లు వస్తున్నాయండి. ఆ సీరియస్ వార్నింగ్, మీరు ట్రంప్ గారు వార్నింగ్ ఇస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు అనమాట. ఆ వార్నింగ్ తట్టుకోవడం ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాదు. చైనాయే పుతిన్నే తట్టుకోలేని పరిస్థితి, ఇంకా పాకిస్తాన్ అక్కడ. ఈ ట్రంప్ గారు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ న్యూక్లియర్ కమాండ్ అథారిటీ పాకిస్తాన్ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ రెడీ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే రెడీ టు యూజ్ మోడ్లో పెడుతున్నట్టు, అంటే క్షిపణిలో లోడ్ చేస్తున్నట్టు, పెద్ద పెద్ద విమానాల్లో లోడ్ చేస్తుంది అనమాట. అది రెడీ టు యూజ్ అని ఎయిర్ బేస్ల దగ్గర పెడుతుంది. ఆ రిపోర్ట్ల దగ్గర, సిఐఏ దగ్గర ఆ రిపోర్ట్లు పుష్కలంగా ఉంటేనే ట్రంప్ గారు వార్నింగ్ ఇస్తారు. ట్రంప్ గారు వార్నింగ్ ఇవ్వడం అంటే పాకిస్తాన్కు ఒకటే, నువ్వు యుద్ధం చెయ్యి, యుద్ధంలో వెనక తగ్గు, అంతేకాని న్యూక్లియర్ బాంబులు వాడితే మాత్రం నేను రంగంలో దిగుతాను అని ఒకటి సీరియస్ వార్నింగ్ అనమాట. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ట్రంప్ వార్నింగ్ని పక్కన పెట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే మీకు 2 ఉంటాయండి ఇక్కడ, చాలా సీక్రెట్ వ్యూహాత్మకంగా ఒకటి ఉంటాయి అన్నమాట. పాకిస్తాన్ అణ్వాయుధం వేయాలంటే 2 తప్పించుకుని భారతదేశం రావాలి. భారత వాయు రక్షణ వ్యవస్థ S-400 ఆకాశ్ మిసైల్ సిస్టమ్ తట్టుకుని రావాలి. కానీ ఏ మిసైల్ కూడా భారతదేశం చేరడం లేదు, మీకు చూసుకోండి. అంటే పాక్ అణ్వస్త్రాలు భారతదేశం చేరే పరిస్థితి ఇప్పుడు లేదు. ఇది ఒక ఎత్తు అయితే, రెండో ఎత్తు ఇంకోటి ఉంటుందండి. నిన్న అమెరికా పసిఫిక్ కమాండ్ జనరల్, ఆర్మీ జనరల్ చెప్తున్నారు, మేము నిశితంగా పరిశీలిస్తున్నామని. అంటే ఎంత వార్నింగ్ అంటే ఇది సామాన్యంగా అర్థం కాదు. యుద్ధ భాషలో, రక్షణ వర్గాల భాషలో చాలా స్పష్టంగా బయటకు తెలియదు మిగిలిన వాళ్ళకనమాట. అక్కడ ఏం చెప్పారంటే, ఇప్పుడు అమెరికా యొక్క యుద్ధ నౌకలు నిమిట్జ్ క్లాసు, ఈ రొనాల్డ్ క్లాస్ అనేవి ఇరాన్ దగ్గర మోహరించి ఉన్నాయి, డిగో గార్షియా దగ్గర ఉన్నాయి. ఇండియన్ ఓషన్లో అమెరికా యుద్ధ నౌకలు ఉన్నాయి, అమెరికా సబ్మెరైన్స్ ఉన్నాయి. వీటికి ఒక సిస్టమ్ ఉంటుందండి. వాటి దగ్గర పేట్రియాటిక్ మిసైల్ సిస్టమ్ ఉంటుంది, యాంటీ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుందండి. వాటి దాటి పాకిస్తాన్ ఎట్టి పరిస్థితులు అణ్వాయుధాలు లేదు. అంటే పాకిస్తాన్ మన ముంబై మీద కానీ, మన హైదరాబాద్ మీద కానీ, మన ఢిల్లీ మీద కానీ అణ్వస్త్రం ప్రయోగించింది అనుకోండి, భారతదేశమే కాదు అమెరికా కూడా దాన్ని ఆపే శక్తి ఉందన్నమాట. దానికి అంత శక్తి ఉంటుంది అమెరికాకి. అందుకని ట్రంప్ గారి వార్నింగ్ని అప్పుడు పాకిస్తాను ఇగ్నోర్ చేయలేదు, పక్కన పెట్టలేదు. అందువల్ల ట్రంప్ వార్నింగ్ అంటే మనకు అణుయుద్ధం రాదు అని అర్థం. 2 యుద్ధం ముందుకు వెళ్ళదని అర్థం. ఇట్టి పరిస్థితుల్లో మీరు ఇండియాతో చర్చించండి, డైలాగ్స్ రండి, చర్చించుకోండి, ద్వైపాక్షికంగా చర్చించుకోండి అని ట్రంప్ గారు సూటుగా చెప్పేస్తున్నారు. తన విదేశాంగ మంత్రి మార్కో రూబియో రంగంలో ఉన్నారు. రైట్. ఈ ఆపరేషన్ సింధూర్లో భారత్ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసింది, ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేసింది. కానీ ఆ తర్వాత పాకిస్తాన్ రిటాలియేషన్ ఏ రకంగా ఉంది అంటే, పౌరుల మీద